ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 17 అనగా గురువారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు. రేపటి రోజున మీకు అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున మీరు సాయంత్రానికి మీ భార్యకు సంబంధించిన వార్త అయితే వినబోతున్నారండి. అంటే ఈ వృషభ రాశి వారు పురుషులు కానివ్వండి లేదంటే స్త్రీలు కానివ్వండి వారికి సంబంధించినటువంటి ఒక జీవిత భాగస్వామి యొక్క సంబంధించి వార్తనైతే అందుకోబోతున్నారండి. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ విషయాలైనా సరే చెప్తారండి. అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ధనలాభం, ఇలా భార్యాభర్తల సమస్యలు, ఏ సమస్యలు కానీ చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లో చక్కటి ఫలితాలు జరుగుతాయి. చాలా నమ్మకమైన గురువుగారు. అలాగే ఈ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూస్తే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. వీరు చాలా మంచివారై ఉంటారు. మనసులో కూడా ఏది కూడా ఉండదండి. వీరు అబద్ధాలు కూడా అసలు మాట్లాడరు. వీరు అన్నీ కూడా నిజాలే చెప్తారండి. ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. అంటే ముక్కుసూటిగా మాట్లాడతారండి. ఎవరైనా సరే నచ్చకపోతే నువ్వు నచ్చలేదని మొహం మీద చెప్పే విధంగా ఉంటారు. కాకపోతే వీరు ఎవరికి కూడా నమ్మక ద్రోహం అనేది చెయ్యరండి. కానీ వీరిని ఎవరైనా సరే నమ్మించి మోసం చేస్తూ ఉంటారండి. వీరు నమ్మిన వాళ్ళనే వీరు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. వీరికి అయిన వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరికైనా సరే సమస్య వచ్చింది అంటే మాత్రం అది ఏ విధంగా అయినా సరేనండి, చేయి సాయం కానివ్వండి, డబ్బు సాయం కానివ్వండి, ఇట్లా ఏదైనా సరేనండి వీరు ముందడుగులో ఉంటారు. ఎవరికైనా సరే సాయం చేయాలి అంటే మాత్రం వీరు ముందంజలో ఉంటారండి. అలాగే రేపటి రోజున వీరి జీవిత భాగస్వామి వలన ఒక సమస్య అనేది రాబోతుందండి. అది ఏ విధంగా అంటే రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదంటే తలనొప్పులు అనే విధంగా ఒక సమస్య అయితే మీ జీవిత భాగస్వామికి రాబోతుందండి. ఆ వారి వలన మీరు కొన్ని ఇబ్బందులకు పాలయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఇలా ఏ విధంగానే ఏ రంగంలో ఉన్న వారికైనా సరేనండి రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున మీ పై అధికారుల నుంచి కొన్ని అశుభ ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారండి. ఎందుకంటే వారి నుంచి కొన్ని ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కొంచెం అంటే మీ పై స్థాయి నుంచి ఇది కిందకి స్థాయికి దించడానికి చూస్తున్నారని, మిమ్మల్ని మీరు ఎదుగుతుంటే వారలేని తనం అనేది వారు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని అయితే మోసం చేయాలి అనే విధంగా ఉన్నారండి. ఎందుకంటే మీరు చేసిన పనులన్నీ కూడా చెడగొట్టి మీరేమీ చేయలేదు అనే విధంగా మీ పై అధికారులకు చూపించే విధంగా ఉన్నారండి. వారి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కాకపోతే మీరు కోపాన్ని మాత్రం కొంచెం అధిగమించుకోవాలండి. వీరికి కోపం ఎంత వస్తుందో తెలియదు కానీ దాన్ని మాత్రం ఏ విధంగా అయినా సరే ఆపలేని విధంగా వస్తుందండి. కానీ మంచిగా ఉంటే మాత్రం వీరికంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరు అనే విధంగా ఉంటారండి ఈ రాశివారు. అంటే ఎంత మంచిగా ఉంటారో అంత కోపం ఎక్కువ అనే చెప్పుకోవాలండి. అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఈ విధంగా పైకి వచ్చి ఉంటారండి. కాకపోతే వీరికి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బరువు బాధ్యతలు అనేవి కూడా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి రాసిపెట్టి ఉంటుందండి. కానీ వీరు ఒక స్థాయికి వచ్చేసరికి వీరు సుఖపడే అవకాశం అనేది వస్తుంది. కాకపోతే వీరిని ఎప్పటికైనా సరే వీరిని ఒకరు మోసం చేయాలనే విధంగానే ఎవరు కూడా అందరూ చూస్తూనే ఉంటారండి. కాకపోతే వీరికి ఒక గుణం అనేది ఏమిటంటే వీరు అందరినీ కూడా ఇట్టే చూడంగానే నమ్మేస్తూ ఉంటారండి. అందరూ మనవాళ్ళే అని వీరికి ఏవైనా సరే సమస్యలు ఉన్నా ఏవైనా విషయాలు ఉన్నా సరే అందరికీ చెప్పేస్తూ ఉంటారండి. కాబట్టి మీరు అది ఒకటి మంచిగా చేసుకోవాలండి.
అది ఒకటి చూసుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర మీ మాటలు వినేసి మీ మీద పక్కకి వెళ్ళి వేరేగా చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి అది జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశి వారు కొన్ని ఎవరైనా సరే కొన్ని విషయాలు ఏమైనా సరే దాచిపెట్టాలి అనే విధంగా ఎవరైనా చెప్పినట్లయితే ఉంటే ఈ రాశి వారు ఎవరికి కూడా బయట పెట్టరండి. ఎందుకంటే వీరి విషయం అయితే వీరు చెప్పుకుంటారు, కానీ ఎదుటివారి విషయాలు ఎదుటివారిని ఇట్లా చేయాలి, నమ్మక ద్రోహం చేయాలి అనే విధంగా ఉండరండి. ఎందుకంటే నీ దగ్గర చెప్పించుకుని నీ మాటలు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పే విధంగా వీరు ఉండరండి. అలాగే ఈ రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి వ్యాపార జీవితంలో రేపటి రోజున మంచిగా రాణించగలుగుతారని చెప్పుకోవాలి. కాకపోతే మీ వ్యాపారస్తులు, మీ తోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవిత భాగస్వాములు మిమ్మల్ని కాస్త నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే కాస్త మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వాటిలో కూడా మీరు కాస్త ఆచితూచి జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వ్యాపార పెట్టుబడులు మొదలు పెట్టాలని లోన్ల కోసం అప్లై చేసి ఉండి వాటి కోసం ఎదురు రాక, అంటే లోన్లు శాంక్షన్ అవ్వక ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున లోన్లన్నీ శాంక్షన్ అయ్యి కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఇక నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా మీకు రాబోతుందండి. ఆ నూతన వ్యక్తి ఏ విధంగా అయినా రావచ్చండి, మీ జీవిత భాగస్వామి తరపున అయినా రావచ్చండి. కాబట్టి మీ జీవిత భాగస్వామి తరపు నుంచి అయితే మీకు ఒక సమస్య అనేది పోంచి ఉంది. కాబట్టి ఆ నూతన వ్యక్తి ద్వారా మీకైతే ఆ సమస్య అనేది రాబోతుందండి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్య అండి అది. అలాగే రేపటి రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాసి విజయాల కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటికి వారికి మంచి శుభవార్తలు అయితే అందుకోబోతున్నారండి. పోటీ పరీక్షల్లో కూడా అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారండి. అంటే మంచి ప్రశంసలు అయితే మీరు పొందుకుంటారు. ఈ విధంగా ఉండండి అనే విధంగా. కాకపోతే మీ తల్లిదండ్రులకు కూడా ఒక మాట విలువ ఇచ్చి వారి యొక్క మాటని విని మీరు కొంచెం అంటే విన్నట్టు వినండి. కాకపోతే మాత్రం మీరు వారిని ఎదిరించి మాత్రం ఉండకండి. ఎప్పుడు కూడా వారి దీవెనలు అనేవి మనకి ఎప్పుడు కూడా ఉండాలండి. ఎందుకంటే పెద్దల యొక్క దీవెనలు ఉంటేనే మనం అన్నిటిలో కూడా శుభంగా ఉంటామండి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అదేవిధంగా రేపటి రోజున ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, మీ తల్లిదండ్రులతో కానివ్వండి, ఇలా మీ స్నేహితులతో కానీ ఏ విధంగా అయినా సరే అండి రేపటి రోజున మీరు అందరితో కూడా కాస్త సున్నితంగా మనస్తృప్తిగా మాట్లాడానండి. ఎందుకంటే మీరు కోపాన్ని రేపటి రోజున మీకు కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ కోపాన్ని అధిగమించుకుని జాగ్రత్తగా మాట్లాడితే అన్నీ కూడా శుభకరమైన ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే వారితో కోపంతో మాట్లాడినా కానీ వారు ఏమనుకుంటారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఉన్నారు ఏంటి అని అనుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా చెడ్డవారు అవ్వకుండా కోపాన్ని కాస్త అధిగమించుకుంటే జాగ్రత్తగా ఉంటే మాత్రం అన్నీ కూడా శుభంగా ఉంటాయండి. వారు అనుకుండానే మీరు ముందుగానే జాగ్రత్త. అలాగే ఈ రాశి వారికి నరదిష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీరు ఎట్లా అయినా సరే అన్నిట్లో కూడా నెగ్గుకుంటూ చాలా లేని స్థాయి నుంచి పై స్థాయికి వచ్చేసరికి అందరూ కూడా ఇలా ఎదిగిపోతున్నాడు, ఇలా ఎక్కడి నుండి తెచ్చి చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మీకు ఆ నరదిష్టి అనేది తగులుతుంది. కాబట్టి మీకు కనుక దిష్టి అనేది తగిలింది అనుకుంటే మాత్రం మీరు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పును తీసుకుని మీరు ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చేప్పుడు కుడివైపున గుమ్మానికి ఆ ఉప్పు మూటను వేలాడదీయండి. అది మరుసటి రోజు తీసుకువెళ్ళి ఎవరు కూడా తిరగని చోటలో, అంటే కాలువలో కానీ ఇలా ఎవరు తిరగని చోటలో పడవేయండి. ఇలా చేయడం వల్ల మీకు నరదిష్టి సమస్యలు, నరకోశ సమస్యలు, ఇలా ఏవైనా సరే ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే రేపటి రోజున అదేవిధంగా మీకు ఆర్థిక సమస్యలు అన్నీ పోయి డబ్బు, లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి అప్పుడు జరుగుతుందండి. కాబట్టి మీరు నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన ఒక సమస్య అని చెప్పుకున్నాం కదండి, ఏమీ లేదండి. అది మీ మీ జీవిత భాగస్వామికి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి రాబోతున్నాయండి. అవేవో ముందుగానే మీరు తెలుసుకుని ముందుగానే డాక్టర్ని సంప్రదిస్తే అవేమి తలనొప్పులు లేకుండా పోతాయండి. కాబట్టి ఏవైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుగానే డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలు ఏవైనా ఉంటే ముందుగానే తొలగించుకోనండి. అదేవిధంగా మీకు రేపటి రోజున చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాకపోతే వాటిల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని నూతన వ్యక్తి పరిచయం అనేది ఉంది. కాబట్టి ఆ నూతన వ్యక్తి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడనండి. కాకపోతే నమ్మేసి అన్ని విషయాలు కూడా చెప్పుకోకండి. అది ఏ విధంగా అయినా ఉండవచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉండవచ్చు, మీకు మేలు చేసే విధంగా ఉండవచ్చు. కాకపోతే మీరు వారు ఎలాంటి వారో తెలుసుకోకుండా మాత్రం వారిని నిత్యము కూడా నమ్మకుండా ఉండండి. ఎందుకంటే వారిని అలా నమ్మడం వల్ల, అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి.
చూశారు కదండి ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి, రాశివారి యొక్క జీవిత భాగస్వామి సమస్యల గురించి, అదేవిధంగా రేపటి రోజున మీకు ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, విద్యా రంగంలో ఉన్న వారికి కానీ ఎటువంటి సమస్యలు, ఎటువంటి అనుకూల ఫలితాలు, అననుకూల ఫలితాలు ఎదురవబోతున్నాయి అనే విధంగా చూశారు కదండి. అలాగే రేపటి రోజున మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నారు. మీరు చేయవలసిన దేవతారాధన, శివారాధన తప్పనిసరిగా చేసుకోనండి. నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి. సాయంత్రం వేళల్లో, సంధ్యా వేళల్లో నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు డబ్బు సమస్యలు అనేవి కూడా ఏమీ ఉండకుండా పోతాయండి. అంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి జరుగుతుందండి. సంధ్యా వేళలో ఎవరైనా సరే దీపం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలే ఉంటాయండి. కాబట్టి ఇదొక్కటి పాటించినా చాలండి, మీకు ఆ డబ్బు సమస్యలు అనేవి ఏవి ఉండకుండా. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి నిలవకపోవడం, ఏమవుతుందో కూడా తెలియకపోవడం అనే సమస్యలు ఎక్కువైపోయాయి. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రమే కామెంట్ చేయండి.